నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటనను ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన జగన్. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం. విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని బాబు డిమాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని వెల్లడి. ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల కుటుంబ సమేతంగా ఆయన పర్యటించారు. సుమారు 15 రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది. అక్కడ నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రస్తావించారు. జూన్ 9వ తేదీన సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నామని ఆయన వెల్లడించారు. రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందని, మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారన్నారు. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసిందని, అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందని, ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటని, దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్లారా అని ఆరోపించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని, ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదన్నారు. అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం అన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పామని, మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత, ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని అవినీతి పరుడైన ఏబి వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కను చేర్చుకున్నారని దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాచవరం దాసంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నగరంలోని ఏలూరు రోడ్డు మాచవరంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. వేకుజామున 3:30 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవతో జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సింధూరం, క్షీరాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద వాహన పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, పానకం అందజేశారు. హనుమత్ జయంతి, హనుమంతుడి యొక్క జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా మాచారం ఆంజనేయ స్వామి దేవస్థానంలో కానీ, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో
విస్తృతంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా నిర్వహించబడతా ఉన్నాయి. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పని, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మాచవరంలో ఏం చేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా 30వ తారీఖు సాయంకాలం అంకురార్పణ, 31న నాగవల్లి దళార్చనలు, 31వ తారీఖున స్వామివారి జయంతి సందర్భంగా పూజలు జరుగుతున్నాయండి. 1వ తారీఖున మళ్ళీ విశేష పూజలు, మళ్ళీ 3వ తారీఖున స్వామివారి అన్నదానం మరియు సాయంకాలం 6 గ్రామోత్సవంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయండి. ఈరోజు స్వామివారికి దర్శనాలు, పూజలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. భక్తులు బాగానే విరివిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. పందిళ్ళు వేసామండి, వాటర్ సప్లై ఏర్పాటు చేసాం, బటర్ మిల్క్ ఏర్పాటు చేసాం, డోనర్స్ ఆహారంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వస్తి శ్రీ స్వామివారి విజయవాడ మాచవర దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతి జయంతి ఉత్సవాలు గత గురువారం ప్రారంభమై నేటికి 1వ తారీఖున హనుమత్ జయంతి రావటం, హనుమత్ జయంతి శనివారం రావటం విశేషమైనదిగా చెప్పబడుతున్నారు. ఆంజనేయ స్వామి శనివారం పుట్టుట, సీతాదేవిని ఆంజనేయ స్వామి లంకలో కనుగొట మంగళవారం విశేషం. శనివారం స్వామివారి పుట్టేశం 2వ రోజు. అయితే స్వామివారికి ప్రాతకాలమునే పంచామృతుల సపనము, పళ్ళ రసములతో అభిషేకము, అనేక పానీయాలతో అభిషేకము, నారికేళాభిషేకము, గంధంతో అభిషేకము చేసి అశేష జనం వచ్చుటకు కారకులైన భక్తులందరూ ఈరోజు కిక్కిరిసిపోయి దేవస్థానం మహాశక్తిగా ఉండి ఆ సర్వము వారి అనుగ్రహం కలిగి వారి భక్తులెల్లరూ స్వామివారి దర్శించుకుని వారి కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజాశాంతికి భంగం కలిగించే అల్లరి మొక్కలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ఆదేశాల ఆధ్వర్యంలో గన్నవరంలో సివిల్, ఏఆర్ పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బంది వివరించారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరిమోకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటగా హెచ్చరికలు, వినకపోతే ఆపై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయుట, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ జయసూర్య తెలిపారు. మొగలాజ్పూర్ ఏరియాలో తక్షణమే పంపు గొట్టాలను, వాటి స్థానంలో కొత్త గొట్టాలను ఏర్పాటు చేసి చనిపోయిన 9 మంది కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు.
గతంలో అనేకసార్లు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. నగర మేయర్ పాలకపక్షం పూర్తిగా నిద్రా వ్యవస్థలో ఉందని, ఇప్పటివరకు బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం చాలా దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాధవరావు వీధిలో నీటి కలుషితం వల్ల మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో డయేరియా రావడానికి నగరపాలక సంస్థ పాలకపక్షం పనితీరు వల్లే నగర ప్రజలు బలవుతున్నారన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణానది నుండి నేరుగా ఈ ఏరియాకు మంచినీళ్లు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ, వైద్య శాఖ స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంచినీటి కాలుష్యం వలన అతిసారం వచ్చి వాంతులు విరోచనాలతో 8 మంది చనిపోయారు. అది మొగల్రాజపురం కానీ పైకాపురంలో కానీ వివిధ ప్రాంతాల్లో వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికీ చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఇంకొక మరణం మొగల్రాజపురంలో జరిగింది. 9 మంది చనిపోయారు. అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు. అధికార యంత్రాంగం బుకాయిస్తూ ఉన్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి వాళ్ళ ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము, అధికార యంత్రాంగమే కళ్ళు మూసుకుని పైపెచ్చు చనిపోయిన కుటుంబాలకి సహాయం చేయకపోగా వాళ్ళ మీదే ఎదురుదాడి చేయడం అంటే ఇంతకంటే అమానుషమైన లేదు. అధికారులే అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. ఏమీ లేదు, వాంతులు లేవు, విరోచనాలు లేవు, అతిసారా లేదు, చనిపోయిన వాడికి మాకు సంబంధం లేదు అనే రీతిలో వ్యవహరించడం చాలా దారుణం. మరి ఇదే సందర్భంలో ఇవాళ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజుల నుండి జరుగుతూ ఉంది. అయినా ఇంతవరకు బాధితులు ఆదుకున్నది లేదు, ప్రభుత్వం స్పందించింది లేదు. ఇప్పటికైనా ఈ నీరు ఎందుకు కలుషితమైందో గుర్తించింది లేదు, నివేదిక ప్రకటించింది లేదు. అలాగే దీనికి బాధ్యులెవరో గుర్తించి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కానీ, లేదు వైద్య ఆరోగ్య శాఖ కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ కళ్ళు మూసుకుని ఉన్నారు. అసలు విజయవాడ కార్పొరేషన్లో అయితే మేయర్ కానీ పాలకపక్షం కానీ ఏమైంది? కనీసం ఇంతవరకు చూడటానికి కూడా రాలేదు. జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని అంశంపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా మాట్లాడాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ సూచించారు. నేటికి ఉమ్మడి ఆస్తుల పంపకం జరగలేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ అంశాన్ని పూర్తి చేయలేదన్నారు. దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తున్నాయని, మోడీ ప్రభుత్వం గెలవటం లేదని అంచనాలు రావడం శుభ పరిణామం అన్నారు. విజయవాడ దాసరిభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన 3వ అధికారంలోకి వస్తానని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. జూన్ 1వ తేదీ, రేపు జూన్ 2వ తేదీ. మరి జూన్ 2వ తేదీకి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. రేపు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వారు నిర్వహించుకుంటూ ఉన్నారు. పైగా మనకేమంటే ఈ జూన్ 2వ తేదీ నాటికి రేపటికి రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనకు జరగబోతున్న మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆ రోజు వారు పొందుపరిచిన దాని ప్రకారము హైదరాబాద్ నగరము ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి మనకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండే ఇది లేదు. కాబట్టి ఏమంటే ఒకవైపేమో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మనం కోల్పోతున్నామనే బాధ అవునన్నా కాదన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంతో అంతో ఉంది. మరి అదే సందర్భంలో దానికంటే ఎక్కువ బాధాకరమైన అంశం ఏమంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ
ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అది ఆస్తులు ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసుకుంటే చాలా బాగుండేది. ఏలూరు రేంజ్ పరిధిలో నియోజకవర్గాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉందని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ చేయడం జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 6 జిల్లాల్లో అవసరమైన చోట మిలిటరీ దళాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పట్నం కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్తో పాటు జిల్లా ఎస్పీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ భద్రతను, కౌంటింగ్ కేంద్రాలకు 3 అంచెల భద్రతలను పరిశీలించనున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ పార్టీ ఆఫీసులు, నాయకుల ఇంటి దగ్గర, ముఖ్యమైన కూడలిలో, గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏజెంట్లు తప్ప మిగిలిన వారు కౌంటింగ్ కేంద్రాలకు రావద్దని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ నవమి, దశమి శనివారం కలిసి రావడం వల్ల హనుమాన్ జయంతి ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. దీనివల్ల భక్తులు అత్యంత పవిత్రంగా భావించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారని తెలిపారు. ఉదయం నుండి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారని తెలిపారు. ఈ నెల 14, 15 మరియు 16 తేదీలలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రజలందరూ, భక్తులందరూ. హనుమత్ దీక్షా స్వాములు, హనుమత్ దీక్షాపీఠం విజయవాడ మహానగరంలో పవిత్ర కృష్ణానదీ తీరం ఇంద్రికలాద్రి ఉత్తర భాగంలో, అటు దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ వారు, ఇటు ఉత్తర భాగంలో అభయ ఆంజనేయ స్వామివారు, సద్గురు సైద్ అప్పుల స్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠాన్ని హనుమత్ దీక్ష, మాలాధారణ, మంత్రోపదేశం గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంట జరగాలని, ప్రతి మానవుడికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సర్వకార్యసిద్ధి, ధైర్యం లభించాలని 100 సంవత్సరాల పూర్వం హనుమత్ దీక్షాపీఠాన్ని స్థాపించారు సద్గురు సైదప్పుల స్వామి మహారాజ్. ఈ శుభ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రాష్ట్రాల నుండి హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమత్ దీక్షాపీఠానికి విచ్చేసినటువంటి హనుమత్ దీక్షా స్వాములు, భక్తులు అందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. హనుమంతుల్లో ఉండే గుణగణాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదించు తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అని హనుమత్ దీక్షాపీఠం తెలియజేస్తుంది. ఒక ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి ఇచ్చిన గ్రంథాల్లో చెప్పబడింది. ఈ శుభ సందర్భంగా నగర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, హనుమాన్ దీక్షా స్వాములకు, భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. రేపు మహాపూర్ణావతి జరుగుతుంది. మహాపూర్ణావతి సందర్భంగా గ్రామంలో ఉండే, నగరంలో ఉండే
ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలని అందరూ. బాపులపాడు మండలంలో హనుమాన్ జంక్షన్లో హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం కూటమి అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తెలుగుదేశం నేతలు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది. మీడియా మిత్రులు నమస్కారం. హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి అలాగే ముఖ్యంగా నాకు అనుభవం ప్రజలందరికీ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విద్యార్థులు కల్పించే దిశగా కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ వంగర నారాయణరావు అన్నారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవి కాలంలో 5 రకాల విద్యా వృత్తుల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. ప్రాంగణంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కేబీఎన్ కళాశాల కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవి కాలంలో 25 రకాలలో వృత్తి, విద్య తదితర వాటిల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిక్షణ వల్ల మహిళల్లో భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడకుండా వారు సొంతగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలబడేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అదనంగా సర్టిఫికేట్తో పాటు వారు నేర్చుకున్న వృత్తిలో నైపుణ్యం సంపాదించడంతో పాటు వారి ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కేబీఎన్ కళాశాల ప్రతి వేసవి కాలంలో ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం వల్ల అనేక మంది విద్యార్థులు, మహిళలు ఆర్థిక లబ్ధి పొందారన్నారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కేబీఎన్ కళాశాల విద్యార్థులకు చూపుతుందన్నారు. 2500 మందికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. మహిళలు, చిన్నారులు తాము పొందిన శిక్షణతో తయారు చేసిన వివిధ వస్తువులతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. ఈ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు జల్లూరి నాగ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ 1 టౌన్ కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్గా నేను పనిచేస్తున్నాను. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. కేబీఎన్ కళాశాలలో 2006 సంవత్సరం నుంచి కూడా ప్రతి సమ్మర్లో కూడా మా కేబీఎన్ కళాశాల లేడీ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వటం కోసం ప్రతి సంవత్సరం 10 నుంచి 15 కోర్సుల్లో ప్రత్యేక సమ్మర్లో 40 నుంచి 45 రోజులు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం అనేది మా ఆనవాయితీ. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మొన్న ఏప్రిల్ 1వ తారీఖున దాదాపుగా 12 కోర్సుల్లో మరి వేసవి శిక్షణా శిబిరం అనేది లేడీస్కి, మహిళల కోసం ఉద్దేశించి ప్రారంభించడం జరిగింది. అందులో సుమారుగా ఒక 800 మంది వరకు కూడా మహిళలు అనేవాళ్ళు వివిధ కోర్సులో
చేరటం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సు, గ్రాఫిక్ డిజైనింగు, అలాగే మగ్గం వర్క్సు, తర్వాత బ్యూటీషియన్ కోర్సు, ఫ్యాషన్ స్టైలింగు, ఫ్యాబ్రిక్ పెయింటింగు, తర్వాత గ్లాసు సాల్ట్, అలాగే ఇలాంటి పెయింటింగ్ వర్కులు కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ అనేది, అలాగే జ్యువెలరీ మేకింగు, ఈ మెహందీలో డిజైనింగ్ అనేది, ఈ డయింగు, అలాగే ఆన్లైన్ పర్చేజింగ్, నెట్లో ఎలా కొనాలి ఇవన్నీ కూడా నేర్పడం కోసం మరి మహిళలను ఉద్దేశించి ఏప్రిల్ 1న ప్రారంభించి మరి ఈ రోజున ముగింపు కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం. దాదాపుగా 55 రోజుల పాటు ఈ కోర్స్ అనేది మహిళలందరికీ కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా కేబిఎన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోసా ఆధ్వర్యంలో మరి స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా ఇప్పుడు వేసవి సెలవుల్లో ఉన్నారు కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో చదివే పిల్లలందరికీ కూడా మరి వాళ్ళు ఆట విడుపుగా ఉండటం కోసం అనేక కోర్సులు అనేవి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా నేర్పించడం ఈ 55 రోజులు కూడా అది కూడా ఏప్రిల్ 1న ప్రారంభించి ఈ రోజున ముగిస్తున్నాం. ఆంజనేయ స్వామి గుణగణాలను, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదిస్తూ తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి మానవుని కర్తవ్యం అని హనుమత్ దీక్షాపీఠం పీఠాధిపతులు దుర్గా ప్రసాద్ స్వామీజీ భక్తులకు సందేశాన్ని ఇచ్చారు. హనుమత్ జయంతి సందర్భంగా నగర ప్రజలకు, దేశ ప్రజలకు, హనుమాన్ భక్తులకు, మాలదారులకు హనుమత్ జయంతి శుభాశీస్సులు అందజేశారు. హనుమత్ దీక్షాపీఠంలో వేంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి గ్రంథాలలో చెప్పారని వివరించారు. ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారని, ప్రతి ఇంట ఆంజనేయ స్వామివారి ఉపదేశం జరగాలని, ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో సయ్యద్ అప్పలస్వామి గురూజీ హనుమత్ దీక్ష పీఠాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. నేడు అనేక రాష్ట్రాల నుండి హనుమత్ దీక్షలను స్వీకరించి విరమణ కోసం వేలాదిగా మాలదారులు హనుమత్ దీక్షా పీఠానికి ప్రతి సంవత్సరం వస్తున్నారని తెలిపారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం మానవులందరికీ ప్రసరించాలని ఆశీర్వదించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు చాలా హనుమత్ జయంతి, చాలా ప్రశస్తమైన రోజు. స్వామివారి యొక్క జననం కలిగినటువంటి స్థిరవారం అంటే శనివారం నాడు ఆయన పుట్టాడు. అటువంటి రోజునే హనుమత్ జయంతి రావడం చాలా విశేషం. అందులో నవమితో కూడిన దశమి వాడ. నవమి శ్రీరామచంద్రమూర్తి వారికి అత్యంత ప్రీతమైంది. దశమి ఆంజనేయ స్వామి వారికి జన్మ యొక్క స్థితి. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. అందులో ఈ శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే అత్యంతమైనటువంటి శరీర ఆరోగ్యం బాలేని వాళ్ళకి, భూత పేత పిచాచాలు పట్టిన వాళ్ళకి, అట్లాగే శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే స్వామివారికి సకల కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయి. ఏళ్ళనాడు శని దోషాలు పోతాయి. ఇవాళ రోజున హనుమత్ జయంతి చేసుకోవడం చాలా విశేషం. ఈ హనుమత్ జయంతి నాడు మనం స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు తోమలపాకులతో అర్చన, భక్తజనంతో అంతా శ్రీరామ శ్రీరామ అని రాసి నామకోటితో స్వామివారి పునీతమైనారు. ఇవాళ ఈ హనుమత్ జయంతి నాడు అత్యంత వైభవమైన ఈ కార్యక్రమాలు జరుపుకోవడం మనందరికీ కూడా శుభదాయకం. అట్లాగే ప్రకృతి కూడా నిన్న మొన్న చాలా విశేషంగా ఎండతో బాధించింది. ఇవాళ స్వామివారి అనుగ్రహంతో చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు స్వామివారు. భక్తులంతా కూడా సేద తీరుతూ స్వామివారిని సేవిస్తూ అత్యంత విశేషంగా భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రాతకాలం నుంచి దేవాలయంలో విశేషంగా జనం రావడం, స్వామివారిని సేవించడం, అభిషేక కార్యక్రమాల్లో, అర్చనా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పునీతులయ్యారు. వేలాది మంది భక్తులుగా స్వామివారిని దర్శించి ఇవాళ ఈ హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. భక్తులందరూ కూడా సర్వే జన సుఖినో భవంతున్నట్టుగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం పాలపేట ఎదురుగా భీమనవారిపేట ఇక్కడ అత్యంత వైభవంగా రేపు వచ్చే నెల ఈ యొక్క జూను 14, 15, 16 తారీఖుల్లో స్వామివారి వార్షికోత్సవం, చతుర్థ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా స్వామివారి కళ్యాణాలు, సాయంపూట భజనా కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు, స్వామివారి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన దేవాలయంలో ఉన్న స్వామి మూర్తులను దర్శించి స్వామి అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. హనుమాన్ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఉంగుటూరు మండలం పుట్టగంట గ్రామంలో 4 రోడ్ల కోడలు ఏర్పాటు చేసిన అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు సమీప గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి హనుమంతునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజారి సుబ్బారావు మాట్లాడుతూ ఈ విగ్రహం 2009లో స్థాపించినట్లుగా అప్పటి నుంచి ప్రతి ఏడాది వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని, కోరిన కోరికలు తెచ్చి హనుమంతునిగా వెలుగుతున్నారని, ప్రతి ఏడాది భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విగ్రహం 2009లో స్థాపించినట్లు అప్పటి నుంచి ప్రతి ఏడాది వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని, కోరిన కోరికలు తీర్చి హనుమంతునిగా వెలుగొందుతున్నారని, ప్రతి ఏడాది భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ దశపాళ్ళు కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం హనుమత్ జయంతి ఉత్సవాలు రంగవంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసి 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా భక్తులందరికీ కూడా కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు మహా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనం, స్వామివారికి అభిషేకము మరియు సహస్ర తమలపాకులతో కూడా సహస్ర అర్చన కూడా జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి 16 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ దశపాళ్ళు అంటే ఈ దాదాపుగా ఈ 10 ఊళ్ళ సెంటర్కి కూడా అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. జనాలు కూడా దాదాపుగా ఆ సంవత్సరానికి పెరుగుతున్నారు. కానీ ఈ స్వామివారి యొక్క ఆ యంత్ర ప్రతిష్ట యొక్క బలం కానివ్వండి, లేదంటే ఆ స్వామివారి యొక్క కృప కానివ్వండి, ఈ చుట్టుపక్కల వారికి కూడా పంటలు కానీ దేనికి కూడా కొరత లేదండి. అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటున్నారు. ఈ హనుమత్ జయంతి పురస్కరించుకొని చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి కృపకు పాత్రులు కాగలరని. కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కలుషిత నీటి సరఫరా వల్ల వ్యాధులు బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా పైప్ లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైప్ లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి, కలుషిత నీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అయినా ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. మొగల్రాజపురంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని, 4 పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైపు లైన్లు మురికినీటిలో ఉండి మురుగునీరు మంచినీటి పైపులలోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని, అయినా నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. నీటి పనులు పెంచుకుంటూ పోతున్న మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. నగర వ్యాప్తంగా మంచినీటి పైపు లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో కొత్త పైపు లైన్లు వేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రహించినటువంటి సిపిఐగా గత 2 నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం. సాక్షాత్ మేయర్ గారి డివిజన్లో పైపు లైన్ కోసం ట్రెంచెస్ తవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతూ ఉన్నాయి. లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం 47, 46 డివిజన్లో. ఫలితంగా స్పందించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరియా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొగల్రాజపురం, పాయికాపురం ప్రాంతాల్లో చూసాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది.
కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విదేశీ పర్యటనను ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన జగన్. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం. విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని బాబు డిమాండ్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.